నేను ఏం సజెస్ట్ చేస్తానంటే మ్యూచువల్ ఫండ్స్ కంటే మీకు కొంచెం నాలెడ్జ్ ఉంది. బెస్ట్ థింగ్ ఏం చేయాలంటే మీరే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. 100 కంపెనీస్ కూడా లేదంటే ఇండెక్స్ ఫండ్స్ మీరే ఇన్వెస్ట్ చేసుకోండి. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు గమనించుకోండి. మీరు డిప్లో ఇన్వెస్ట్ చేసి ఉంటాయి కరోనా క్రాష్లో. మీరు 2012లో ఇన్వెస్ట్ చేసిన దాంతో సమానం. అంటే కాబట్టి నేనేం చెప్తానంటే ఎప్పుడైతే క్రాష్ వస్తుందో అంటే అది ఎంత వరకు క్రాష్ అవుతుంది కాబట్టి అలా 10%, 20% మార్కెట్ మీ దగ్గర ఉన్న ఫండ్లో 70% ఇన్వెస్ట్. నేను కూడా ఇదే ఫాలో అవుతాను. క్రాష్లో పడిన ప్రతిసారి బౌన్స్ బ్యాక్ ఉన్న అంత ఫాస్ట్గా ఉంది. డీమన్ బ్రదర్ కొలాప్స్, దాని తర్వాత రీసెంట్గా వచ్చిన కరోనా క్రాష్ కూడా మార్కెట్ వి షేప్లో రికవర్ అయింది. అలా అని చెప్పేసి మీకు ఏదైతే 80% ఉందో ఇది మీ టైం ఏం చేస్తూనే ఉండదు. ఆ స్టాక్ ఆ 20% పీరియడ్లోనే 10 years రిటర్న్ వస్తుంది. అంటే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఎప్పుడైతే మార్కెట్ పడుతుందో అప్పుడు గోల్డెన్ పీరియడ్ అంటారు ఇన్వెస్ట్ చేసుకోవడానికి. ఓకే, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేవాడిని. అంటే ఈ రోజు ఇన్వెస్ట్ చేయడం పెరగంగానే క్లోజ్ టు నేను ఒక 2% పెరగంగానే ఒక 500 అలా వస్తాయి. నేను పెట్టిన 50Kలో నాకు 40K లాస్ అయిపోయింది. నాకు నా దగ్గర అప్పుడు జస్ట్ 20K వస్తుంది. అప్పుడు ఇంకా నాలెడ్జ్ ఉండదు కదా. దిస్ ఈజ్ మై సెకండ్ పాడ్కాస్ట్. దీని ముందు నేను ఫస్ట్ పాడ్కాస్ట్ చేశాను విత్ మై ఎమ్మెల్యే, మా కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యేతో చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ 4 months నేను విత్ అప్గ్రేడెడ్ ఎక్విప్మెంట్తో నేను సెకండ్ పాడ్కాస్ట్ అయితే ఇప్పుడు చేస్తున్నాను. దీని తర్వాత ఇంకా ఆగేది లేదు, చాలా చేసుకుంటూ వెళ్తాను. అండ్ ఈ సెకండ్ పాడ్కాస్ట్ వచ్చేసరికి నేను జగదీష్ అనే మా ఫ్రెండ్ స్టాక్ మార్కెట్ ట్రేడర్. అతను ఫ్రమ్ లాస్ట్ 6 yearsగా అతనికి ఎక్స్పీరియన్స్ ఉంది స్టాక్ మార్కెట్. కరెంట్లీ ఇప్పుడు అతను 10 crore ఫండ్ అయితే మేనేజ్ చేస్తూ ట్రేడ్ చేస్తుంది. అండ్ అతనితో స్టాక్ మార్కెట్ అనేది చాలా బూమింగ్ సబ్జెక్ట్ ఇప్పుడు మనం సోషల్ మీడియాలో ఎక్కడ చూసుకున్నా కూడా. అండ్ చాలామంది నేర్చుకోవాలనే ఒక తపన అయితే ఉంది. సో వాళ్ళకి ఎలా నేర్చుకోవాలి, ఏ డైరెక్షన్లో నేర్చుకోవాలి, స్టాక్ మార్కెట్ మీద ఉన్న మిస్కన్సెప్షన్స్ ఏంటి, ఇవన్నీ చెప్పడానికి నేను గెస్ట్ని జగదీష్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇక్కడికి ఈ వీడియో అంతం కాదు. దీని తర్వాత నేను స్టాక్ మార్కెట్ చాలా పాడ్కాస్ట్లు అయితే చేయబోతున్నాను విత్ డిఫరెంట్ ఎపిసోడ్స్లా మీకు ఈజీగా అర్థమయ్యేలా దాన్ని నేను క్రాఫ్ట్ చేసి మీ ముందుకు తీసుకొస్తాను. సో ఇవన్నీ మీరు చూడాలి, తెలుసుకోవాలి, స్టాక్ మార్కెట్ని దగ్గరగా నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుంచి కంటెంట్ మాత్రం మామూలుగా ఉండదు. 1 by 1 ఆగకుండా అయితే ఇస్తా. దానికి మాత్రం మీ సపోర్ట్ కావాలి. మీరు నన్ను ఆదరిస్తారని, సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకా స్టార్ట్ చేద్దాం. హాయ్ జగదీష్. జగదీష్, మా వ్యూవర్స్ కోసం ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇస్తావా? ఓకే, మై సెల్ఫ్ యాసపురం జగదీష్. క్లోజ్ టు 5 years నుంచి మార్కెట్లో ఉన్నాను. కరోనా రాకముందు అప్పుడు తక్కువ ఫండ్తో ట్రేడ్ చేసేవాడిని. ప్రజెంట్ వచ్చేసరికి 10 CR మేనేజ్ చేస్తాను. ఫుల్ టైం ట్రేడర్ ప్లస్ ఎవరీ ఎక్స్పైర్ చేస్తాను. అంటే ప్రజెంట్ నా ఇన్కమ్ మొత్తం ఫుల్ టైం ట్రేడర్. ఓకే, సో ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్ రిలేటెడ్ చాలా బేసిక్స్ నుంచి వద్దాము 1 by 1, రైట్? సో ఇనిషియల్గా వాట్ ఈజ్ స్టాక్ మార్కెట్? స్టాక్ మార్కెట్ అంటే పేర్లోనే ఉంది. స్టాక్ మార్కెట్ కూరగాయల మార్కెట్ అయితే వెజిటేబుల్ మార్కెట్ అన్నట్టు. మార్కెట్లో అంటే ఏం జరుగుతుంది? మార్కెట్లో బయింగ్ సెల్లింగ్ జరుగుతుంది. సేమ్ అలాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ యొక్క బయింగ్ సెల్లింగ్ జరుగుతుంది. దాని స్టాక్ మార్కెట్ బేసిక్ డెఫినేషన్ అది. అంటే ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్ మన సొసైటీ లేదా ఎలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు సపోజ్ ఏదైనా HDFC బ్యాంకే ఒక కంపెనీ లేదా HDFC బ్యాంక్ తీసేయండి. XYZ కంపెనీ ఉంది. దాని రీసెంట్గా మనకు గ్రోత్ అవుతుంది. అట్లా చెప్పుకుంటే మనం జొమాటో అనుకోవచ్చు. జొమాటో స్లోగా స్టార్ట్ అయింది. దాని తర్వాత దానికి ఫండింగ్ కావాలి. ఫండింగ్ ఎవరు ఇస్తారు? సపోజ్ ఒక 100 CR 1000 CR కావాలి. ఎందుకు? కంపెనీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి, రీసెర్చ్ చేయడానికి చాలా ఫండ్ అయితే కావాలి. అది ఎలా ఇస్తారు? వెంచర్ క్యాపిటలిస్ట్ దగ్గరికి కొంచెం వరకు ఫండ్ మాత్రమే వస్తుంది. ఎక్కువ ఫండ్ కావాలంటే మనకు పబ్లిక్ నుంచి రావాలన్నమాట. దానికోసం వాళ్ళు IPOగా స్టాక్ మార్కెట్కి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న స్టేక్ ని అది పూర్తి ఫైలింగ్ ఉంటుంది సెబీ దగ్గర నుంచి. మొత్తం ఇన్స్పెక్షన్ అయిన తర్వాత మనకు పబ్లిక్ కి షేర్స్ రిలీజ్ చేస్తారు. దాన్ని మనం ప్రైమరీ మార్కెట్ అంటాం. దాని తర్వాత సెకండరీ మార్కెట్ అవుతుంది. అలా వాళ్ళ షేర్స్ సపోజ్ ఒక 1,00,000 షేర్లు అనుకోండి. 1,00,000 షేర్లు ఇంటూ వాళ్ళ ప్రైస్ సీలింగ్ ప్రైస్ ఒక 20 rupees పెట్టారు అనుకోండి. అలా వాళ్ళకు మనీ వస్తుంది అనమాట. ఆ ఫండ్ తీసుకొని ఆ కంపెనీ గ్రోత్ ఎక్స్పాన్షన్ యూజ్ చేస్తారు. అది యాక్చువల్గా స్టాక్ మార్కెట్ సొసైటీ. ఓకే, అంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ అనగానే చాలా మందికి డబ్బులు పెడుతున్నాం, స్టాక్ మార్కెట్ నుంచి వస్తుంది, లేదంటే పోగొట్టుకుంటాం అన్నంతవరకు తెలుసు. కానీ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అనేది వేరు ఉంటుంది, ఇన్వెస్టింగ్ వేరు ఉంటుంది, మ్యూచువల్ ఫండ్స్ వేరు ఉంటుంది, SIP వేరు ఉంటుంది. అండ్ ఈవెన్ కొత్తగా క్రిప్టో వచ్చింది, క్రిప్టో కూడా వేరు ఉంటుంది. సో ఇవి అంటే ఏమిటి అండ్ ఏది ఎవరికి సూట్ అవుతుంది?
కొంచెం దాని గురించి. ఓకే, ఇనిషియల్ గా స్టాక్ మార్కెట్ మీకు ఇప్పుడు ప్రజెంట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. స్టాక్ మార్కెట్ లో ఇప్పుడు డిఫరెంట్ ఉంటాయి, లైక్ టూ మార్కెట్ అండ్ సపరేట్ ఉంటాయి. ఇవన్నీ ఈక్విటీ కిందకి వస్తాయి అనమాట. డెప్ట్ అంటే గవర్నమెంట్ బాండ్స్, ఇవన్నీ డెప్ట్. దాని తర్వాత ఇన్వెస్టింగ్ ఉంది. ఇన్వెస్టింగ్ అంటే లైక్ ట్రేడింగ్ వేరు, ఇన్వెస్టింగ్ వేరు. అంటే లైక్ ఈ రోజు ఇన్వెస్ట్ చేసి అది 1 year లేదా అంతకంటే ఎక్కువ మీరు అలానే కొన్ని వదిలేస్తే దాన్ని ఇన్వెస్టింగ్ అంటారు. ఇదే బేసిక్ థింగ్. లైక్ మీరు ఒక ల్యాండ్ కొంటారు, దాన్ని ఇన్వెస్టింగ్ అవుతుంది. దాని తర్వాత ట్రేడింగ్ అంటే ఏంటంటే మీరు ఈ రోజు కొన్నారు, సపోజ్ మార్కెట్ 9:30 కంప్లీట్, ఈ రోజే కొన్నారు, ఈ రోజు అమ్మారు, దాన్ని ఇన్వెస్టింగ్ అంటారు. ఇంకా క్రిప్టో గురించి అనుకుంటే ప్రీవియస్ గా క్రిప్టో ఇండియాలో ట్రేడ్ చేసేవాళ్ళు, లైక్ క్రిప్టో ట్రేడ్ చేసేవాళ్ళు. ప్రజెంట్ క్రిప్టో మార్కెట్ అనేది బ్యాన్ చేయలేదు, కానీ ఐ థింక్ 30% TDS ఉంది కాబట్టి అది క్రిప్టో ట్రేడ్ చేయడం కూడా వేస్ట్, ట్యాక్స్ ఉంది. కాబట్టి నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటే లైక్ సపోజ్ నా దగ్గర ఒక 1 year ఉంది, నేను 1 year ఒక స్టాక్ లో లేదా ఒక 10 స్టాక్స్ అంటే నాకు నాలెడ్జ్ ఉంది. సపోజ్ ఒక ఎక్స్ అనే వ్యక్తి ఉన్నాడు, అతనికి అంత నాలెడ్జ్ లేదు స్టాక్ మార్కెట్. కాబట్టి ఇలాంటి వాళ్ళందరి కోసం మీకు బేసిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇలాంటి వాళ్ళందరి కోసం మ్యూచువల్ ఫండ్ అనేది ఒక పూల్ అమౌంట్. సపోజ్ ఒక 100 1 year తీసుకుని మ్యూచువల్ ఫండ్స్ లో పెడతారు. మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తుందంటే పబ్లిక్ ఫండ్ మేనేజ్ చేస్తారు. ఎవరైతే ఫండ్ పెట్టాలన్నా డిఫరెంట్ ఫండ్ మేనేజ్ హౌసెస్ ఉంటాయి అనమాట. SBI, కోటక్, ఎవ్రీథింగ్, లైక్ చాలా అయితే ఉంటాయి. వాళ్ళ దగ్గర డిఫరెంట్ ఫండ్స్ ఉంటాయి. లైక్ దాని తర్వాత హైబ్రిడ్ ఫండ్స్, ఇలా చాలా అయితే ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ అంటే ప్రజల మనీ తీసుకుని మ్యూచువల్ ఫండ్ ఇస్తారు, వాళ్ళు మేనేజ్ చేస్తారు. లైక్ మ్యూచువల్ ఫండ్స్ అంటే సంథింగ్ సింపుల్ గా చెప్పాలంటే ఫండ్ మేనేజర్స్. మ్యూచువల్ ఫండ్స్ ఫండ్ మేనేజర్ ఉంటారు. మీ డబ్బులు తీసుకుని వాళ్ళు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేసి దాంట్లో వచ్చిన రిటర్న్ మీకు ఇస్తారు. ఆ స్టాక్ దాంట్లో డిఫరెంట్ వర్డ్స్ ఉంటాయి. లైక్ NAV అని చెప్పేసి ఒకటి, స్టాక్ ప్రైస్ ఎలా అయితే ఉంటుందో అక్కడ NAV అయితే ఉంటుంది. NAV అంటే నెట్ అసెట్ వాల్యూ. ఎవ్రీ డే మనకు అప్డేట్ అవుతుంటుంది, అంటే ప్రైస్ పెరుగుతుంది అనమాట. దాని తర్వాత మీరు SIP అంటారు. SIP అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఎవ్రీ మంత్ మీరు సపోజ్ 10,000 మీరు చీటీ లాగా అనుకోండి, దాన్ని SIP. నేను ఏ సజెస్ట్ చేస్తానంటే మ్యూచువల్ ఫండ్స్ కంటే మీకు కొంచెం నాలెడ్జ్ ఉంది. బెస్ట్ థింగ్ ఏం చేయాలంటే మీరే స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. టాప్ 100 కంపెనీస్ కూడా లేదంటే ఇండెక్స్ ఫండ్స్ మీరే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసిన మీకు ఎక్స్పెన్స్ చేసే ఉంటుంది. ఒక 1 month ఉంటే మీకు ఇప్పుడు మీరు SIP చేస్తూ వస్తుంది అనుకోండి మ్యూచువల్ ఫండ్స్ లో, ఒక 10 years తర్వాత పెద్దగా లాస్ అవుతారంటే ఈ ఎక్స్పెన్సెస్ మీకు చాలా ఉంటుంది. లైక్ దానివల్ల మీరు ఎక్కువ లాస్ అవుతారు. కాబట్టి నేనేం సజెస్ట్ చేస్తానంటే కొంచెం రీసెర్చ్ చేసి, లైక్ HDFC బ్యాంక్ మంచిదా కదా, కాబట్టి అలా బేసిక్ గా మీరు చూసుకొని ఇన్వెస్ట్ చేయడం బెస్ట్. అండ్ ఇవి మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, ఇన్వెస్టింగ్ కానివ్వండి, ట్రేడింగ్ కానివ్వండి, ఎవరికి సూట్ అవుతుంది అంటే ఏ పర్సనాలిటీస్ కి సూట్ అవుతుంది? ఫస్ట్ థింగ్, మ్యూచువల్ ఫండ్స్ అనేది లైక్ వాళ్ళు ఫుల్ టైం ఉండాల్సిన అవసరం లేదు మార్కెట్ లో. కాబట్టి ఎవరైనా సాలరీ పర్సన్ లేదా డిఫరెంట్ సెక్టార్స్ ఉన్నారో వాళ్ళకి ఫండ్ గ్రోత్ కావాలి. సపోజ్ నేను రియల్ ఎస్టేట్, నాకు పెద్దగా రియల్ ఎస్టేట్ బై చేసి వెళ్ళినా మీకంటూ కొన్ని పరిచయాలు ఉండాలి. అది ఫేక్ రియల్ ఇలా చాలా కంపెనీ ప్లస్ ఆ ల్యాండ్ ని మీరు కాపాడుకుంటారు. అలా కాకుండా మీరు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తే మీరు ఫండ్ ఇచ్చేస్తారు, అతను మేనేజ్ చేస్తారు. కాబట్టి మీకు ఇక్కడ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు సెల్ చేస్తారు. కాబట్టి మీకు ఇక్కడ లిక్విడిటీ అనేది ప్రాబ్లం లేదు. కానీ రియల్ ఎస్టేట్ కానీ అది దానికి డిఫరెన్స్ అనమాట. అది మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్న అడ్వాంటేజ్. ఇంకోటి ఇన్వెస్టింగ్ అంటే సింపుల్, మీరు ఒక స్టాక్స్ ఇన్వెస్ట్ చేస్తారు, లాంగ్ టర్మ్ ఉంటారు. ఎవరికి సూట్ అయిపోయింది అది కూడా సేమ్ అలానే. నన్ను అడిగితే, నన్ను కాదు మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఇదే చెప్తారు, దగ్గర అంత నాలెడ్జ్ లేదు మ్యూచువల్ ఫండ్స్. అదర్వైజ్ మీరు బేసిక్ నాలెడ్జ్ ఉన్నప్పుడు మీరు స్టాక్ మార్కెట్ అంటే స్టాక్స్, సపోజ్ మీ దగ్గర ఒక 100% క్యాపిటల్ ఉంది, దాంట్లో ఒక 60% or 70 బేస్డ్ అపాన్ యువర్ రిస్క్ క్యాపిటల్, 70% మీరు Nifty 50 కళ్ళు మూసుకొని Nifty 50 స్టాక్స్ లో పెట్టచ్చు. దానికంటే బెస్ట్ థింగ్ ఏంటంటే స్టాక్స్ అనాలిసిస్ చేయడం కూడా రాదంటే మీరు ఇండెక్స్ ఫండ్స్ ఆర్ ETFs లో పెట్టారు. ఇప్పుడు Nifty 50 చూసుకుంటే మీరు ఎవ్రీ మంత్ 12% నేను తక్కువ మీకు లాంగ్ టర్మ్ చూస్తే ఏ ఫండ్ హౌస్ కూడా మీకు మ్యూచువల్ ఫండ్స్ చూడండి Nifty 50 బీట్ చేస్తారు. కాబట్టి నేను బెస్ట్ థింగ్ మీకు ఏం నాలెడ్జ్ లేకుండా అక్కడ ఎక్స్పెక్ట్ మీరు Nifty 50 లో. అసలు ఇండెక్స్ ఫండ్ అంటే ఏంటిది? ఇండెక్స్ ఫండ్స్ అంటే నథింగ్ బట్ లైక్ ఎవరీ మంత్ Nifty 50 అయితే ఉందో అది ఎవరి ఇయర్ చేంజ్ అవుతుంటుంది. అంటే బ్యాడ్ కంపెనీస్ బయటకు వెళ్తుంటాయి, రీషెడ్యూల్ చేయబడి అంటే రావడం పాత కంపెనీ లైక్ బ్యాడ్ కంపెనీ. కాబట్టి Nifty 50 లో ఎప్పటికీ మంచి కంపెనీలో ఉంటాయి ఆల్మోస్ట్, లైక్ బ్యాడ్ కంపెనీస్ అన్ని బయటకు వెళ్ళిపోతాయి. అట్లా ఓవరాల్ గా నిఫ్టీ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒక 100 Nifty 50 అంటే 50 స్టాక్స్ లో మీకు 50 స్టాక్స్ బాగా పర్ఫార్మ్ చేశాయి అనుకోండి, ఇండెక్స్ అనేది మీకు పైకి వెళ్తూ ఉంటుంది. అట్లా ఓవరాల్ గా ఇప్పుడు Nifty 50 లో ఏముంటాయి, టాప్ కంపెనీస్ ఉంటాయి. ఎలా ఉంటుందో తెలిసింది, Nifty 50 HDFC, రిలయన్స్, ఇవే మీకు క్లోజ్ టు 30 to 40% మీకు వెయిటేజ్ ఉంది. అది కూడా కోటక్ బ్యాంక్ ఇలా రెగ్యులర్ బ్యాంక్స్ ఉంటాయి కాబట్టి ఇవి స్టాక్స్ పడే అవకాశం చాలా తక్కువ. కాబట్టి ఓవరాల్ గా ఇండెక్స్ ఫండ్స్ అనేది మీకు లాంగ్ టర్మ్ లో ప్రాఫిట్ ఇస్తుంది. ఇంకోటి ట్రేడింగ్ అంటే చాలా రిస్కీ, డబ్బులు చాలా పోగొట్టుకుంటా ఉంటాం. సో ఏంటి అసలు ట్రేడింగ్ అంటే ఏంటి, ఇది ఎవరికి సూట్ అవుతుంది? అంటే ఇట్స్ నథింగ్ బట్ ఆ రోజు బై చేసి ఆ రోజు యాక్చువల్గా ట్రేడింగ్ అంటారు. ఎవరికి సూట్ అవుతుందంటే ఈ ట్రేడింగ్ అనేది ఇస్ లైక్ మీరు చూసుకుంటే సరిగ్గా చేయకుంటే గ్యాంబ్లింగ్ అయిపోయింది, క్యాజినోలో గ్యాంబ్లింగ్ లాగా ఉంటుంది. ఎలా ఉంటుంది, ట్రేడింగ్ అనేది మోస్ట్లీ ఈక్విటీలో చాలా తక్కువ చేస్తారు. ఆప్షన్స్, ఫ్యూచర్స్, డెరివేటివ్ మార్కెట్ కింద దీంట్లో ఎక్కువ చేస్తారు. అంటే ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో
ఫార్ అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్ ని బై చేయడం, అది పెరిగిందని తిరిగి ఎక్కువ బై చేయడం, ఇలా బయింగ్ ఎక్కువ చేస్తుంటారు. అది ఓవరాల్ గా మీరు ఆప్షన్స్ లో ట్రేడింగ్ చూసి గ్యామ్లింగ్ టైప్ అవుతుంది. స్ట్రాటజీస్ ఇవన్నీ కరెక్ట్ యూజ్ చేయలేదు అనుకోండి, ఇది గ్యామ్లింగ్ అవుతుంది. కాబట్టి ఆప్షన్స్ లో ట్రేడింగ్ అనేది ఫస్ట్ థింగ్ చాలా రిస్కీ. అంతేగాని దాన్ని అలా అని చెప్పి దాంట్లో ప్రాఫిట్ చేయలేమని చెప్పలేను, ఎందుకంటే నేను 3-4 నుంచి ప్రాఫిట్ లో ఉన్నాను. కాబట్టి దాంట్లో మనీ రావని చెప్పలేం, కానీ ఒక రిస్క్ మేనేజ్మెంట్ తో, స్కిల్ తో, ఎక్స్పీరియన్స్ తో లర్నింగ్ అయితే వస్తుంది. దాని తర్వాత మీరు ఖచ్చితంగా ఆప్షన్స్ లో కూడా ఎండ్ చేయొచ్చు. కానీ ఇనిషియల్ గా ఆప్షన్స్ లేకపోవడం అనేది నేర్చుకోవాలనుకున్న మీకు ఇనిషియల్ గా ఆప్షన్స్ లేక రావడం అనేది నేను కరెక్ట్ కాదని చెప్తాను. ఓకే. అండ్ ఇప్పుడు మీరు ఏదైతే ఇవన్నీ వర్డ్స్ చెప్పారో ఇవన్నీ చాలా కాంప్లికేటెడ్ ఉన్నాయి. నార్మల్ పర్సన్ ఎవరైతే ఉంటారో అతనికి ఇవన్నీ అర్థం కావు. సో బట్ నేర్చుకోవాలి, స్టాక్ మార్కెట్ నుంచి డబ్బులు తీయాలి అనే ఒక పట్టుదల ఉన్న వ్యక్తికి ఎక్కడి నుంచి నేర్చుకుంటే, అసలు ఎలా నేర్చుకుంటే మంచిది అంటారు? మీ గుడ్ క్వశ్చన్. రీసెంట్ గా మనకు ఈ స్టాక్ మార్కెట్ అంటే ఇంతకుముందు ఎవరికి తెలియదు. క్లోజ్ టు 10 years 7 years బ్యాక్ స్టాక్ మార్కెట్ అంటే ఎవరికి తెలియదు. ఎప్పుడైతే కరోనా వచ్చిందో మనకు స్టాక్ మార్కెట్ అనేది ఈ యూట్యూబర్స్ అయితే ఉన్నారో వాళ్ళ డిమాట్ అకౌంట్స్, ఇలా స్టాక్ మార్కెట్ అనేది అందరికి తెలిసిపోయింది, చాలా హైప్ వచ్చేసింది. దాని తర్వాత మార్కెట్ కూడా ఐ థింక్ లిక్విడిటీ వల్ల మార్కెట్ ఆల్ టైమ్ హై క్రాస్ చేస్తుంది. కాబట్టి అంతకుముందు స్టాక్ మార్కెట్ లేదు, రీసెంట్ గా స్టాక్ మార్కెట్ వచ్చింది. ఈ స్టాక్ మార్కెట్ లో ఫస్ట్ థింగ్, బేసిక్ గా మీకు టైం ఉండి మనీ పెట్టలేరంటే యూ కెన్ గో విత్ ద యూట్యూబ్ నుంచి మీకు ఎవ్రీథింగ్ మీకు అవైలబుల్ ఉంటుంది. కానీ యూట్యూబ్ నుంచి ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏదైతే చెప్తారో అదే నేర్చుకుంటారు, అంతేగాని మీకు కావాల్సింది వాళ్ళు చెప్పారు. సపోజ్ నేను జీరోదాలో ఈ ఒక లైక్ చార్ట్ ప్యాటర్న్స్ ఎలా చూసుకోవాలి, హారిజంటల్ లైన్ లైక్ సపోర్ట్ రెసిస్టెన్స్ ఎలా చూసుకోవాలి, ఇది మీకు తెలియదు. మీరు మీ క్వశ్చన్కి ఆన్సర్ దొరకాలంటే మీకు చెప్పే వ్యక్తి ఉండాలి, లేదా మీరు ఒక 10-20 యూట్యూబ్ రిఫర్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ మీ టైం చాలా వేస్ట్ అవుతుంది. కాబట్టి మీరు ప్రొఫెషనల్ మెంటర్ ఉంటే ఖచ్చితంగా మీకు నేర్చుకునే టైం చాలా తక్కువ అవుతుంది. ఎఫెక్టివ్ గా నేర్చుకోవాలంటే నేను ప్రొఫెషనల్ మెంటర్ సజెస్ట్ చేస్తాను. ఓకే. అండ్ నెక్స్ట్ నార్మల్గా నేర్చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, ఎంత అంటే క్యాపిటల్ ఎంత ఉండాలి, బేస్ క్యాపిటల్ ఎంత ఉండాలి మెయిన్ మన చేతిలో? ఇన్వెస్టింగ్ కి యూ కెన్ గో విత్ 10 rupees కావాల్సింటే 10 rupees కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే మనకు ఐడియా క్లోజ్ టు 10 rupees స్టాక్స్ చాలా ఉంటాయి. ఎన్సీఆర్ తో కూడా మీరు ఇన్వెస్టింగ్ చేయాలి. అంటే ఒక్కొక్క షేర్ ఒక్కోలా ఉంటుంది కాబట్టి అంతే. మీరు షేర్ ప్రైస్ ఎంతైతే వాల్యూ ఉందో, సపోజ్ ఎస్బీఐ ఒక 500 rupees ఉందనుకోండి, ఇక్కడ ఉన్న 500 rupees ఇన్వెస్ట్ చేస్తారు. ఒక స్టాక్ ప్రైస్, ఒక స్టాక్ కొనుక్కో, మీరు 100 stocks కొనుక్కోవాలంటే 100 into షేర్ ప్రైస్ ఎంత ఉంటుందో అంత. ఇన్వెస్టింగ్ అయితే పెద్ద క్యాపిటల్ అవసరం కదా. ట్రేడింగ్ చేయాలంటే సపోజ్ మీరు ఈక్విటీలో చేయాలంటే ఆప్షన్స్ లో కావాలి, ఆప్షన్స్ లో ట్రేడింగ్ ఒక అమౌంట్ కావాలి. సపోజ్ ఆప్షన్స్ లో బై చేయాలంటే తక్కువ అమౌంట్ ఉంటే సరిపోతుంది, సెల్లింగ్ చేయాలంటే కొంచెం ఎక్కువ అమౌంట్ కావాలి అలా. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ఈ ఏదైతే స్టాక్ మార్కెట్ అనేది ఏదైతే ఉందో ఒక ఓవర్ హైప్ వచ్చేసింది. స్టాక్ మార్కెట్లో ఇంత డబ్బులు వచ్చేస్తాయి, మంచి మంచి రోల్స్ రాయ్స్ కార్స్ కొనేస్తాం అనే ఒక హైప్ వచ్చేసింది. అండ్ సేమ్ థింగ్ నెగిటివ్ కూడా ఉంది, డబ్బులంతా పోగొట్టుకుంటాం, రైట్, ఇంకా మనం అడుక్కునే స్థాయికి వచ్చేస్తాం అనే ఒక థాట్ కూడా ఉంది. సో దీని గురించి ఏమంటారు మీరు? ఐ మీన్ ఇది రియలా ఏంటి అసలు? కరెక్ట్. స్టాక్ మార్కెట్ లో హైప్ రావడం అది డెఫినెట్ గా ట్రూ. కరోనా నుంచి స్టాక్ మార్కెట్ ఫేక్ ప్రాఫిట్స్, ఫేక్ లైఫ్ స్టైల్ చూపించడం. సపోజ్ రోల్స్ రాయ్స్, మీరు చెప్పిన విధంగా రోల్స్ రాయ్స్ కొన్నాం, అదైతే అని చెప్పడం ఫేక్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. దేంట్లో అయినా సరే, ఏ బిజినెస్ లో ఫేక్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. కాబట్టి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, నాకున్న ఎక్స్పీరియన్స్ లో స్టాక్ మార్కెట్ లో మనీ ఏం చేయడం అనేది ఈజీ కాదు. ఎందుకంటే ఇట్స్ అన్ ఎమోషనల్. మనీ అంటేనే ఒక ఎమోషన్, కాబట్టి మనీ ఏం చేయడం అనేది స్టాక్ మార్కెట్ లో ఒక ఎమోషనల్ థింగ్ అనమాట. ఎందుకంటే మీరు ఒక స్టాక్ బై చేస్తారు, పైకి పోతుంటే గ్రీన్నెస్ పెరిగిపోతుంది, ఇంకా పెరుగుతుంది. లేదా అక్కడ నుంచి పడింది అనుకోండి, మీరు డిప్రెస్ లో ఫీల్ అవుతారు, ఓకే ముందే బుక్ చేయాల్సింది కదా ప్రాఫిట్. ఇలా చాలా ఎమోషన్స్ అయితే ఉంటాయి కదా స్టాక్ మార్కెట్ లో, ట్రేడింగ్ లో. కాబట్టి స్టాక్ మార్కెట్ లో మనీ ఏం చేయడం అంత ఈజీ కాదు. ఫస్ట్ థింగ్ సైకలాజికల్ గా స్ట్రాంగ్ ఉండాలి. అది ఇనిషియల్ కావద్దు. మీరు ట్రేడ్ చేస్తూ ఇనిషియల్ గా లూజ్ అవుతారు, దాని తర్వాత నేర్చుకుంటారు ఇక్కడ మిస్టేక్ జరిగిందని. దాని తర్వాత స్లోగా మీరు మనీ ఏం చేస్తారు. రీసెంట్ గా సెబీ రిపోర్ట్ చూస్తే మోర్ దెన్ 95 members మీకు స్టాక్ మార్కెట్ లో లూజ్ అవుతున్నారు. ఆ లూజ్ అయిన వాళ్ళ అమౌంట్ లో కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ ఆఫ్ ద వాళ్ళ అమౌంట్ అయిన లాస్ లో లాస్ అయిన అమౌంట్ లో క్లోజ్ టు వాళ్ళు 50 to 60% మీరు ఎస్టీటీ గవర్నమెంట్ చార్జెస్ ఉంటాయి. అంటే మీరు ఒక ట్రేడ్ ప్లేస్ చేస్తున్నారంటే మీకు అక్కడ ఎస్టీటీ, స్టాంప్ డ్యూటీ, దాని తర్వాత చార్జెస్, దాని తర్వాత జిఎస్టీ కూడా ఉంటుంది. ఇవన్నీ కట్టిన తర్వాత మీరు ప్రాఫిట్ లో మిగాలి. కాబట్టి ఇట్స్ టఫ్ థింగ్, కానీ మనీ మార్కెట్ లో ఏం చేయొచ్చు విత్ కరెక్ట్ గైడెన్స్, కరెక్ట్ ఎడ్యుకేషన్ త్రూ. కరెక్ట్ గైడెన్స్ ఉండాలి, కరెక్ట్ ఎడ్యుకేషన్, స్కిల్ ఉండాలి. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అందరూ సెట్ అవుతుంది. సపోజ్ మీ ఎంత రిస్క్ ఉంది, దాని తగ్గట్టే మార్కెట్ రిస్క్ తీసుకోవాలి. అలా కాకుండా మీకంటే ఎక్కువ రిస్క్, మెంటల్ స్టెబిలిటీ దెబ్బతింటుంది. మనిషి ఎప్పుడైతే వాళ్ళ చేయి దాటిపోయినప్పుడే మనిషి వికృతంగా బిహేవ్ చేస్తారు. కాబట్టి అంత లాస్ పోయేంత వరకు మీరు ఉన్నారనుకోండి, ఇంకా లాస్ రికవర్ అవుతుందని చెప్పేసి ఇంకా ఎక్కువ క్వాంటిటీ పని చేస్తారు. ఓవరాల్ గా మీరు పెద్ద ఊపిలో అయితే కాబట్టి బీగర్. ఇంకోటి, అసలు ఈ స్టాక్ మార్కెట్ వల్ల అసలు సొసైటీకి ఏం లాభం? ఇప్పుడు ఎంతవరకు చెప్పిన విధంగానే, సపోజ్ ఒక కంపెనీ మార్కెట్ వచ్చింది, దాని కంపెనీ ఎక్స్పాండ్ అయితే అర్థం ఏంటి, వాడు కొత్త ఫ్రాంచైజ్, దాని వల్ల కొత్త ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది, దాని వల్ల ఓవరాల్ గా ఎకానమీ మనకు బూమ్ అవుతుంది, లైక్ ఓవరాల్ గా ఎకానమీ బాగుంటుంది. అలా ఫస్ట్ థింగ్ అది. దాని తర్వాత సపోజ్ నేను ఇన్వెస్ట్ చేయాలి, నా దగ్గర ఒక
క్లోజ్ టు ఒక 1 CR ఉంది. ఆ 1 CR ఇన్వెస్ట్ చేయాలంటే నాకు బయట రియల్ ఎస్టేట్ ఇలా ఏం తెలియదు, అంత నాలెడ్జ్ లేదు. కాబట్టి నాలాంటి చదువుకున్న వ్యక్తికి సాలరీడ్ పర్సన్ వాళ్ళు ఇంత ఫండ్ ఇన్వెస్ట్ చేయడానికి స్టాక్ మార్కెట్ అనేది బెస్ట్ థింగ్. ఎందుకంటే ఇక్కడ ఫ్రాడ్ జరిగితే అలా ఏముండదు. మీ అక్కడ సెబీ గైడెన్స్ లో ఉంటుంది, మీకు అంటూ ఒక సపరేట్ డిమాట్ అకౌంట్, ప్రాబ్లం అయితే ఏముండదు. జగదీష్, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే అసలు ఏది కరెక్ట్ టైం? కరెక్ట్ టైం అనేది ఏముండదు, ఎందుకంటే కరోనా కంటే ముందుండే వాళ్ళంతా ఇంకా మార్కెట్ పెరుగుతుంది అనుకోండి. కాబట్టి కరెక్ట్ టైం అంటూ ఏముండదు. కరోనా మార్కెట్ ఫాల్ అయినప్పుడు పీక్ లో బై చేసినంత లాస్ అయి ఉంటుంది. అది వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఇది కరోనా రేపు ఫాల్ వస్తుంది. కాబట్టి మార్కెట్ లో కరెక్ట్ టైం అంటూ ఏముండదు. మీరు యావరేజ్ గా నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ చెప్పాను కదా, ఎవ్రీ టైం, ఎవ్రీ 1 year, ఎవ్రీ మంత్, ఎవ్రీ డే, ఎప్పుడు ఇన్వెస్ట్ చేసినా కూడా ఈ రోజులో ప్రాఫిట్. కాబట్టి ఈ రోజు మీరు ఇన్వెస్ట్ చేశారంటే ఈ రోజు లేదా నెక్స్ట్ వచ్చే 5 years లో ఖచ్చితంగా ప్రాఫిట్. ఇండియా లాంటి ఖచ్చితంగా మనకు గ్రోత్ ఉండే అవకాశం ఉంది, దాంట్లో నో డౌట్. కాబట్టి కరెక్ట్ టైం అనేది ఏముండదు. కానీ నేనేం సజెస్ట్ చేస్తానంటే, ప్రజెంట్ నేను ఇన్వెస్ట్మెంట్స్ నావేం లేవు, క్లోజ్ టు 1 lakh వరకు మాత్రమే ఇన్వెస్ట్మెంట్. మిగతా ఫండ్ అంతా నేను ట్రేడింగ్ యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు. నేనేం సజెస్ట్ చేస్తాను, అది కూడా డిఫరెంట్. లైక్ నేను ఎలా ఇన్వెస్ట్ చేస్తానంటే, నేను పీక్ లో ఉన్నప్పుడు ఎప్పుడు ఇన్వెస్ట్ చేయను. నేను క్రాష్ కోసం లేదా మార్కెట్ ఎవ్రీ 3%, 4% ఫాల్ అయిన ప్రతిసారి ఇన్వెస్ట్ చేస్తాను. ఒకసారి నిఫ్టీ 50 లేదా సెన్సెక్స్ చార్ట్ ఓపెన్, ఎవరి డిప్ వచ్చిన ప్రతిసారి హై ఫామ్ చేస్తూ ఉంటుంది. డిప్ వస్తుంది, హై ఫామ్ చేస్తుంది. కాబట్టి మార్కెట్ స్ట్రైట్ గా ఎప్పుడు పైకి పోదు, కొంచెం వెళ్తుంది, పుల్ బ్యాక్ పడుతుంది, పెరుగుతుంది, ఇలా ఉంటుంది అన్నమాట చార్ట్. కాబట్టి పీక్ లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చెప్పను, ఎప్పుడైతే ఫాల్ వస్తుంది. నేను చెప్పేది ఏంటంటే, ఎవరి డిప్ లో లైక్ మార్కెట్ ఉంది 3% పడంగానే నేను ఇన్వెస్ట్ చేస్తాను. మళ్ళీ 3%, అది కూడా మీ దగ్గర 100% ఉందనుకోండి, ఒకసారి పుల్ బ్యాక్ రావగానే, లైక్ ఒకసారి 3% ఫాలో అవ్వగానే మీరు మొత్తం ఫండ్ ఇన్వెస్ట్ చేయండి. మీ దగ్గర ఉన్న ఫండ్ లో ఒక 10% ఇన్వెస్ట్, అలా మీరు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళండి. అది ఒక టైప్ ఆఫ్ అనమాట. అంటే శాలరీ పర్సన్ అలాంటి వాళ్ళకి ఇది సెట్ అవుతుంది. ఫండ్ నా దగ్గర చాలా ఉంది, నేను లంసంగా ఒకటేసారి ఇప్పుడు నా దగ్గర 1 CR ఉంది, నేను అలా 3% కి ఇన్వెస్ట్ చేయను. ఒకటేసారి ఇన్వెస్ట్ చేయాలను. ఇప్పుడు మీరు గమనించుకుంటే 2010 కాదు, 2013-14 ఇన్వెస్ట్ చేసి 2000 కరోనా క్రాష్ అప్పుడు వాళ్ళు కూడా లాస్ లో ఉన్నారు చూడండి. అంటే మీరు 6 years వరకు మీరు ఏం సంపాదించలేదు. కానీ మీరు గమనించుకోండి, మీరు డిప్ లో ఇన్వెస్ట్ చేసి ఉంటే కరోనా క్రాష్ లో మీరు 2012 లో ఇన్వెస్ట్ చేసిన దాంతో సమానం. అంటే నీకు దగ్గర టైం పీరియడ్ మీరు ఆల్రెడీ బ్యాక్ వెళ్ళిపోయి. కాబట్టి నేనేం చెప్తానంటే, ఎప్పుడైతే క్రాష్ వస్తుందో, అంటే అది వరకు క్రాష్ వస్తుంది కాబట్టి అలా 10%, 20% మార్కెట్ మీ దగ్గర ఉన్న ఫండ్ లో 70% ఇన్వెస్ట్మెంట్. నేను కూడా ఇదే ఫాలో అవుతాను. క్రాష్ లో పడిన ప్రతిసారి బౌన్స్ బ్యాక్ ఉన్న అంత ఫాస్ట్ గా ఉంటుంది. లీమన్ బ్రదర్ కొలాప్స్, దాని తర్వాత రీసెంట్ గా వచ్చిన కరోనా క్రాష్ కూడా మార్కెట్ వి షేప్ లో రికవర్ అయింది. అలా అని చెప్పేసి మీరు క్రాష్ అయిన ప్రతిసారి రికవర్ అవుతుందంటే అలా ఏముండదు. మీరు చార్ట్ చూడండి, నిఫ్టీ ఒకసారి 3-4 years ఒకటే రేంజ్ లో ఉంటుంది. మీరు అప్పుడు ఎగ్జిట్ అవుతారు, తిరిగి మార్కెట్ రివర్స్ అవుతుంది. స్టాక్ మార్కెట్ లో ఒక సేయింగ్ ఉంది ఏంటంటే, 80% ఆఫ్ ద రిజల్ట్ కమ్స్ ఇన్ 20% ఆఫ్ ద. మీకు ఏదైతే 80% ఉందో ఇది మీరు టైం వెయిట్ చేస్తూనే ఉండాలి. ఆ స్టాక్ ఆ 20% పీరియడ్ లోనే 10 years రిటర్న్ వస్తుంది. కాబట్టి కరెక్ట్ టైం ఉంటే ఏముంటుంది. అంటే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఎప్పుడైతే మార్కెట్ పడుతుందో అప్పుడు గోల్డెన్ పీరియడ్ అంటారు ఇన్వెస్ట్ చేసుకోవడానికి. ఓకే, అయితే మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అసలు కరోనా టైంలో నీ జర్నీ ఎలా ఉన్నది బ్రో? అసలు నువ్వు ఎలా ఉన్నది నీ అసలు నీ ఎక్స్పీరియన్స్ ఏంటి కరోనా టైంలో? యాక్చువల్గా నేను ఫుల్ టైం ట్రేడర్ తో మీరు మనీ ఎర్న్ చేయొచ్చు. ఫుల్ టైం ఇన్వెస్టింగ్ చేసి మీరు రోజుల ఖర్చులు లేదా మంత్లీ అమౌంట్ తెలియదు. ఇన్వెస్ట్మెంట్ అనేది లాంగ్ టర్మ్, ఆ గ్రోత్ అనేది కనపడుతుంది. ఆ ఇన్కమ్ కానీ తిరిగి ఇన్వెస్టింగ్ అనేది మీరు షార్ట్ టర్మ్ లేదా మంత్లీ, ఇన్వెస్ట్ అనేది లాంగ్ టర్మ్. నేను మీరు అడిగినట్టు టైం ముందే నేను మార్కెట్ లో ఉన్నాను. అప్పుడు నాకు ఇంత నాలెడ్జ్ ఉండేది కదా. అప్పుడు క్లోజ్ టు నేను అప్పుడు ఐ థింక్ నేను BSc కరోనా క్రాష్ అప్పుడు నేను స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసేవాడిని. అంటే ఈ రోజు ఇన్వెస్ట్ చేయడం పెరగంగానే క్లోజ్ టు నేను ఒక 2% పెరగంగానే ఒక 500 అలా వస్తే ఎగ్జిట్, అలా 30 to 50K ఇన్వెస్ట్ చేశాను. కరోనా క్రాష్ వచ్చి నేను పెట్టిన 50Kలో నాకు 40K లాస్ అయిపోయినాయి. నా దగ్గర అప్పుడు జస్ట్ 20K మాత్రం. అదేంటో మరి వెయిట్ చేశా, కరోనా వచ్చేసింది, ఫస్ట్ వేవ్ అయిపోయింది, ఇంకా మార్కెట్ ఇంకా పడతానే ఉంది, ఇంకా అయిపోయింది మార్కెట్. అప్పుడు ఇంత నాలెడ్జ్ ఉండేది కాదు. మార్కెట్ అయిపోయింది, మార్కెట్ జీరో పోతుంది అలా అనుకునేవాడిని. అలా అనుకుని ఏం చేశానంటే నేను ఎగ్జిట్ అయిపోయినా. 50K ఇన్వెస్ట్ చేసి 40K లాస్ బుక్ చేసుకున్నాను. నా దగ్గర 20,000. అప్పుడు ఏమైందంటే మార్కెట్ రివర్స్ అయింది. అది ఎలా రివర్స్ అయిందంటే, నేను పెట్టిన ప్రైస్ కంటే మార్కెట్ ఆల్ టైమ్ రికార్డ్ చేసింది. ఓవరాల్ గా రికవర్ చేసి నేను అంటే ఒకవేళ ఉంటే ఓవరాల్ గా నా క్యాపిటల్ 50K క్లోజ్ టు మనకు 2021 నా క్యాపిటల్ డబుల్. సపోజ్ 1 lakh అదే నా జర్నీ అయితే అలా డబుల్ అయిపోయింది. నేను అప్పుడు ఎగ్జిట్ అయిపోయినాను. ఎగ్జిట్ అవ్వడం అప్పుడు 50K అయితే ఉందో అది 40K అయితే ఉందో అది లాస్ అవడం అనేది నేను బెస్ట్. అక్కడ నుంచి నాకు లర్నింగ్ వచ్చింది. ఇన్వెస్టింగ్ అయితే జర్నీ అవుతుంది. దాని తర్వాత స్లోగా స్పెషల్ గా ఆప్షన్ బైక్ లో 2 lakh అలా లాస్ అయిన తర్వాత ఏదైనా మిస్టేక్ చేసి లాస్ అయ్యాను. దాని తర్వాత ఆప్షన్ బైక్ స్లోగా నాకు నాలెడ్జ్ ఇవన్నీ నేర్చుకున్న. ఇన్కమ్ ఏమవుతలేదు 2 lakh ఇయర్లీ. అప్పుడు స్ట్రాటజీ పెద్దగా ఏం తెలిసేది కాదు, ఏదంటే గుడ్డిగా చేసేది. దాని తర్వాత ఒక సిస్టమేటిక్ అప్రోచ్ స్ట్రాంగిల్ దాని తర్వాత డిఫరెంట్ స్ట్రాటజీస్, అలా అయితే నా జర్నీ అయిపోయింది. దాని తర్వాత 2 lakh నుంచి కాంపౌండ్ నాకు లర్నింగ్ పెరుగుతుంది. జగదీష్ కి యూట్యూబ్ ఛానల్ ఉంది, స్టూడెంట్ ట్రేడర్ అని. దానికి సంబంధించిన లింక్ కూడా కింద నేను మెన్షన్ చేస్తాను. ఎవరైనా ఏదైనా నేర్చుకోవాలన్నా, జర్నీ చూడాలన్నా మొత్తం దాంట్లో చెక్ చేయొచ్చు. రైట్, లాస్ట్
అసలు డెరివేటివ్స్ అంటే ఏంటి? ఓకే, గుడ్ క్వశ్చన్. ఎందుకంటే మనకు డెరివేటివ్స్ మోస్ట్లీ ట్రేడింగ్ వస్తాయి. 90% ఆఫ్ ఏదైతే ట్రేడర్స్ మార్కెట్ వాళ్ళే ఉంటారు. మనకు డెరివేటివ్ సెగ్మెంట్ లో ఉంటుంది, అది కూడా ఆప్షన్స్ లో ఉంటుంది, ఫ్యూచర్స్ లో ఉంటారు. ఈక్విటీలో చాలా తక్కువ, మనం ఏదో ఈక్విటీ ట్రేడింగ్ తక్కువ, ఆప్షన్స్ వాల్యూమ్ ఎక్కువ. అదే మెయిన్ ప్రాబ్లం. అదే మీరు ఆప్షన్స్ ఈక్విటీ రెండు మ్యాచ్ అవుతాయి లేదా ఈక్విటీ ఎక్కువ ఉంటుంది. కానీ మనకైతే ప్రాబ్లం ఉంది, హైప్ అవ్వడం కూడా ఎందుకు కానీ ఆప్షన్స్ లో ఎక్కువ ట్రేడ్ చేసేవాళ్ళు ఆప్షన్ ఏం ట్రేడ్ ఉంటాయి. ఎవ్రీడే ఎక్స్పైరీ కారణంగా అందరూ ఎక్స్పైరీ పెన్ని బై చేసి 10x 100x అయిపోయి దానివల్ల మన డెరివేటివ్స్ అయితే ఎక్కువ ఎక్స్పోజ్ ఉంది. డెరివేటివ్ సెగ్మెంట్ అంటే ఏంటంటే మీరు సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి దీని మీ పేరులో ఉంది, ఏదైనా సరే కావాల్సిన ముందు పేరులోనే మొత్తం ఉంటుంది. డెరివేటివ్స్ ఇవి డిరైవ్ అయినాయి, డెరివేటివ్ డిరైవ్ అయ్యి దాన్ని అండర్లైన్ అంటే సపోజ్ ఇప్పుడు ఎస్బీఐ ఎస్బీఐకి మామూలు క్యాష్ మార్కెట్ లో అండర్లైన్ ఉంటుంది స్పాట్ అంటారు. దాని తర్వాత దాని డెరివేషన్ మనకు ఫ్యూచర్ ఆప్షన్స్ మీకు సింపుల్ గా అర్థమైంది చెప్పాలంటే ఇప్పుడు మార్కెట్ ఎస్బీఐ 500 ఉంది, 600 700 స్ట్రైక్ ప్రైస్ సపోజ్ 550 ఇలా స్ట్రైక్ ప్రైస్ ఉంది. ఆ స్ట్రైక్ ప్రైస్ దగ్గర మీరు ఆప్షన్ సెల్ చేయడం, ఆప్షన్ బై చేయడం ఎలా చేస్తారు అంటే ఫ్యూచర్ ని ఎక్స్పెక్ట్ చేసి ఒక కాంట్రాక్ట్ పొజిషన్ తీసుకోవడం దాన్ని ఆప్షన్స్ మోస్ట్లీ యాక్చువల్గా అయితే అలా యూజ్ చేయాలి. ట్రేడింగ్ వస్తుంది. ఇది చాలా అడ్వాన్స్, డెరివేటివ్ తెలుసుకోవడం చాలా అడ్వాన్స్. నెక్స్ట్ ఆప్షన్స్ రైట్ చాలా నెక్స్ట్ పాడ్కాస్ట్ చూద్దాం. థ్యాంక్ యూ బ్రో. మీకు నెక్స్ట్ ఎలాంటి గెస్ట్లతో ఇంటర్వ్యూ కావాలనేది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలాగే చాలా పెద్ద పెద్ద వాళ్ళతో పాడ్కాస్ట్ చేయాలి అంటే దానికి మీ సపోర్ట్ చాలా అవసరం. కాబట్టి మీరు నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారని, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేసి లైక్ కామెంట్ చూపిస్తారని కోరుకుంటున్నాను. ఇదే వీడియో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఖుదాఫిజ్. జై హింద్.